ప్రతి విషయంలో ఇదిగో మన సొంత ఆలోచన, సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉంటాం. మన జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో లాస్ట్ చూస్తే నష్టాన్ని చూస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చాలా దాంట్లో ఎప్పుడు చూసినా ఫెయిల్యూర్ అంతా చూస్తూ ఉన్నాం. కానీ చూడండి, దేవుని ఆధారపడే వారి జీవితాలు ఎట్లా ఉంటాయి తెలుసా? అద్భుతకరంగా ఉంటాయి. మనం కొంచెం అడిగితే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మా జీవితాల్లో కూడా అంతే అండి. కొద్దిగా అడిగామంతే. హల్లెలూయా. ఒకప్పుడు ఉండడానికి చిన్న గదులు, చిన్న గది, దాంట్లోనే పిల్లలు, మేము వర్షం వస్తే ఆ వర్షంలో తడిచే వాళ్ళము. ఆ పైన రేకులన్నీ కూడా ఎలా అంటే వర్షం వస్తే పైకెక్కి నేను పిల్లలు పైకెక్కి ఆ రేకుల పైన షీట్స్ కప్పేవాళ్ళం అన్నమాట. వర్షం గాలి వస్తే మళ్ళీ ఆ పోయిన దాన్ని మళ్ళీ తీసి కప్పి దానిపైన రాళ్ళేసేవాళ్ళం. ఎంత చేసినా లీక్ అయిపోతూ ఉండేది. అలా వర్షంలో తడిచిన జీవితం మా జీవితం. మేము అడిగాం, దేవా ఒక్క సింగరేణిక్ వాటర్, ఇక్కడ అంతా సింగరేణి ఏరియా కదా, ఎన్నో సింగరేణిక్ వాటర్స్ అన్నీ కూడా చాలా చాలా మట్టుకు ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. చాలామంది అది క్వార్టర్స్ వెకెట్ చేసి ఉన్నారు, చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక్క సింగరేణికి వాటర్ ఇస్తే ఉండడానికి ఒక మంచి షెల్టర్ ఉంటుందయ్యా. అక్కడంతా వాటర్ ఫెసిలిటీ అంతా కూడా చాలా చక్కగా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ మేము సంపాదించిందంతా కూడా తీసుకొచ్చినట్టు అయిపోయేది. చాలా కష్టంగా ఉండేది. ఆ రేకులు అంటే ఆ ఇంట్లో ఉండి ఎంత భయంకరం అంటే ఓనర్స్ వచ్చి ఖాళీ చేయమనేవారు. ఆ ఉన్న గదిని వాటర్కి వేరే వారిని అడిగే వాళ్ళము. అలా చాలా కష్టాలు పడ్డామండి, చాలా కష్టాలు. డబ్బులు ఇచ్చి వాటర్ కొనుక్కునే పరిస్థితులు, అంత భయంకరమైన పరిస్థితి. అడిగేవారం, దేవా ఒక్క సింగరేణికి వాటర్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు కదా, నువ్వు సహాయం చేసే దేవుడవు కదా, మా దిక్కు నీవే అయ్యా. నీ మాట పట్టుకునే బ్రతుకుతున్న బిడ్డలం, నీ మాటని ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్న బిడ్డలమయ్యా, నీవు మాకు సహాయం చేయమని అడిగినప్పుడు నిజంగా అండి ఎప్పుడు కూడా ఆ చిన్న క్వార్టర్ గురించి అడిగేవాళ్ళం. కానీ ఈ రోజున ఈ స్థలము ఇదంతా నిజంగా, ఈ స్థలంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఒక చిన్న క్వార్టర్ గురించి ఉండడానికి అడిగితే ఈ రోజున ఇంత మహిమకరమైన స్థలములో ఇంత చక్కని బిల్డింగ్స్, బ్రతుకది కాదు. ఏసయ్య లేకపోతే మా బ్రతుకు ఇంకా దాంట్లోనే ఉండేది. కానీ ఆయన ఆధారం చేసుకున్నాం కాబట్టి ఆయన అడగడం ప్రారంభించాం, దేవా సహాయం చేయయ్యా, మాకెవ్వరు సహాయకులు లేరయ్యా, ఏ బంధువులు లేరు, ఎవ్వరు లేరు, నీవే ఆధారం ప్రభువా. హల్లెలూయా. ఆయనని ఆధారం చేసుకున్నామండి, అంతే. ఆయన వైపే చూసాం, ఆయన పైనే మా చూపులు, అంతే అండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పైన ఆధారపడ్డ జీవితాలు ఒకలాగుంటే, యేసయ్య పైన ఆధారపడిన వారి జీవితాలు ఒకలాగుంటాయండి. అంతేనా? చాలా అద్భుతం. అది అనుభవించే వారికి తెలుస్తుంది ఆయన పైన ఆధారపడితే జీవితం ఎలా ఉంటుందో. ఒక్కసారి ఆయన నుంచి కాలు పక్కకు పెడితే ఎలా ఉంటుందో చూస్తాం, అంతే. పక్కకు పెట్టామా నాశనమే. ఈ రోజున ఇంత చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నామంటే, ఈ రోజున ఈ పరిచర్య ఇంత విస్తరింపబడిందంటే నిజంగా దేవుని కృపాన్ని కొద్దిగా అడిగితే ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగల సమర్థుడై ఉన్నారు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అంతే అండి. ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తి లేని దేవుడు కాదు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ తోడై ఉండే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ప్రతి విషయంలో తోడై ఉండే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను ప్రతి దాంట్లో ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రతి విషయంలో జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమర్థుడు, ఆయన వైపే చూస్తే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మొదటిగా ఆయన రక్షించుటకు సమర్థుడు, కాపాడుటకు సమర్థుడు, సహాయం చేయుటకు సమర్థుడు, నాలుగవదిగా కృప చూపుటకు సమర్థుడు, ఐదవదిగా ఆయన
అధికముగా, అడుగు వాటి కంటే అధికముగా మనకి ఇవ్వగల సమర్థుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరం ఆయన సామర్థ్యాన్ని ముందుంచుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నా దేవుడిది చెయ్యగలడు, ఆయన చేస్తాడు, ఆమేన్ అనే విశ్వాసం మనకుండాలి. మనం ఆయనకు సహకరిస్తే ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. అంతేనా? దేవునికి సహకరించే వారిగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఒకవేళ షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి సహకరించకపోతే గొప్ప కార్యం జరిగేదా? జరగదు. వారు ఖచ్చితంగా చెప్పారు, రక్షించుటకు ఆయన సమర్థుడు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడి ఉన్నతమైన కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కలిగిన జీవితాలుగా ఉండాలి. ఎలా పడితే అలా జీవించడానికి వీలదు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు బ్రతికినట్లుగా రోషము కలిగిన బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.